పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమకాండం 34వ అధ్యాయం. పదవచనం. 34వ అధ్యాయం నిర్గమకాండం. అందరూ చదువుకుందామా? కొంచెం అవుతుంది, నా బైబిల్ తీసుకుంటా, అందరం చదువుదాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ అందరూ చదువుదామండి. తీయండి, పేజ్ నెంబర్ 74, పాత నిబంధనలో. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ చేసి, నీవు ఏ ప్రజలనైనా ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరము. 11 కూడా చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన అనుసరించి నడుము. ఇదిగో నేను అసూరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, ఇవీయులను, యెబూసీయులను నేను వెళ్ళగొట్టుదును. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడు. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు. కాబట్టి మీరు వారి బలిపీడలను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను పగలగొట్టవలను. ఏలనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. చాలు. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ అద్భుత కార్యాలను చూడాలని ఇష్టపడుతూ వచ్చారు. ఎల్షద్దాయిలో నుండి సర్వశక్తి గల దేవా, మరి మీ అద్భుత కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నారు. మేమే మీకు అప్పగించుకునే విషయంలో, ఆత్మ సంబంధమైన బలు అర్పించే విషయంలోనూ, ఆత్మ సంబంధమైన మందిరికి కట్టబడుతూ సజీవమైన ఆలమని కట్టబడే విషయంలోనూ, మా ప్రభా లోబడే విషయంలోనూ, మా ప్రభా నీకు అర్పించుకునే విషయంలోనూ, మా ప్రభా రూపాంతరం చెందే విషయంలోనూ, మా ప్రభా చనిపోయిన వారికి ఉన్నామని మీరు జ్ఞాపకం చేస్తూ రేపుతూ వచ్చారు. క్షమించు, కడుగు. ఎందరైతే తీర్మానం చేసుకున్నారో మా ప్రభా జీవితంలో అద్భుతకారం జరిగించి మీరే దేవుడిగా రుజువుపరచుకోండి. సమయం బట్టి కొందరిస్తూ మిగతా సమయం దేవునికరంగా చదవండి. చదవండి, లేఖనం నాతో మాతో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుడు అద్భుత కార్యం చేయాలని కోరుచున్నాడు. మార్వెలస్ థింగ్స్ జరిగించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏ జన మధ్యలో ఉన్నామో, భూమి మీద ఎక్కడైనా ఏ జనంలో చేయబడిన అద్భుతం నీ ప్రజలందరూ చేసేదనో, నువ్వు ఏ ప్రజలను ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. కాబట్టి ఏ ప్రజలను అడుగున్నావో, ఏ ప్రజలున్నారో వారందరి మధ్యలో నేను అద్భుత కార్యం జరిగిస్తా, ఆశ్చర్యకార్యం జరిగిస్తా. కాబట్టి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగించాలంటే ఉదయకాలం చూస్తా వచ్చాం 5 సంగతులు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన బలు అర్పించాలని, రెండవదిగా ఆత్మ సంబంధమైన సత్యమైన రాలమని ఆయన కొరకు కట్టబడడానికి ఇష్టపడుతూ రావాలని, తర్వాత ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత చెల్లించులో నిలిచి నిలకడగా ఉండాలని, తర్వాత లోపరుచుకోవాలని, తర్వాత రూపాంతరం చెందాలని. ఎప్పుడైతే ఈ 5 లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటామో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తా ఉంటే మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మనం ఒక రెప్పపాట్లో ఎగిరిపోతాం చూస్తూ వచ్చాం అద్భుతంగా. ఈ భారీ శరీరం, ఎంత లావు శరీరం అయినా సరే మహిమగల శరీరంతో ఎగిరిపోతాం అని చూస్తూ వచ్చాం. రూపాంతరం చెందుతాం చూస్తూ వచ్చాం. ఇప్పుడు అద్భుత కార్యం జరిగించబడాలంటే మొట్టమొదటి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక 5 సంగతి చూస్తూ వస్తాం. మొట్టమొదటిగా ఏం చెప్తాడంటే చూడండి, దేవుడు అద్భుత కార్యం జరిగించాలంటే ఏం జరిగించాలా అంటే చూడండి ఏం చేయాలి. మొట్టమొదటంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17 చదవండమ్మా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17 నెహెమ్యా 9వ అధ్యాయం 17 వారు విధేయులకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను, అది సంగతి ఏం చేశారంట, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అద్భుతకార్యం చేస్తాడు. అయితే వీళ్ళు జ్ఞాపకంలో ఉంటేగా వీళ్ళు మర్చిపోయేవారు. ప్రతి ఒక్కరూ మర్చిపోతారు దేవుని కార్యాలు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వెంటనే మర్చిపోయేవారు ఉంటారు. మరి జ్ఞాపకం చేసుకొని వారై చదవక తమ మనస్సును ఏం చేశారంటండి, నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు అద్భుత కార్యం నువ్వు తెలుసుకోకపోతే, దేవుడు చేసే కార్యాలు నువ్వు గ్రహింపు లేకుండా జీవిస్తే
నీ హృదయం కఠినమైపోతా వస్తుంది. నీకు అర్థం కాదు. మెత్తని కావాల్సిన హృదయం కఠినమైపోతా ఉంది. ఎందుకు? దేవుడిని ప్రేమించి వెతికి రక్షించాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నీ కఠిన హృదయాన్ని మార్చేశాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకుని కనికరిస్తే అయితే నువ్వు మాత్రం ఆయన జ్ఞాపకం చేసుకోవా? ఆయన జరిగించిన కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన కొరకు జీవించవా? ఎన్ని అద్భుతాలు ఇస్రాయేలు జరిగించింది ఐగుప్తులో. నీళ్ళని ఏం చేశాడు? సముద్రాన్ని రక్తంగా మార్చేశాడు. కప్పలు లేకపోతే పేలు ఐగుప్తులకి. మరి ఐగుప్తుల మొదటి సంతానం చనిపోయింది, ఏ సంతానం కాపాడబడది. ఇన్ని అద్భుతాలు చూస్తే, దాదాపు 12 అద్భుతాలు చూస్తే బయటకు వస్తే ఏం చేస్తారు? మళ్ళీ చదువుతారా? మరి మర్చిపోయి కొరుగుతారా? మళ్ళీ ఏమంటారు? కీరకాయలు కూరకాయలు మళ్ళా యథాసితే ఏమంట? మేము ఆడ ఉడికే ఏం తింటా వచ్చారట? కీరకాయలు ఉల్లిగడ్డలు ఆయన తింటా వచ్చాం. మళ్ళీ జ్ఞాపకం వస్తాయి కదక్క మనకు కూడా. ఎంత ఆత్మీయంగా సాగిపోదాం అనుకున్నా అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఎందుకు? మంచిగా ముక్క దొరికాయి అనుకోండి, ఏది గమ్మగమ్మల మోసం వచ్చిందనుకో బయట, ఈ నుంచి ఏమవుతుంటుందన్నా? ఏమలకనే పీకుతా ఉంటుంది. ఏం పీకుతా ఉంటుంది? వదిలిపెడితే తినేస్తావు ఒక మేకని. ఎన్ని మేకలు తింటావు? ఎన్ని పొట్టేలు తింటావు? నువ్వు తిన్న ఆదివారాల మాంసం కావచ్చు, థ్యాంక్స్ మీటింగ్ మాంసం కావచ్చు, ఒక కుప్పేసావు అనుకో, ఒక కొండ ఇది ఏమవుతుంది? కొండ ఇది. మనం ఏం చేస్తున్నాం? ఆ కొండ సంగతి మర్చిపోయి మందిరానికి పోయినా కనీసం చికెన్ కూడా మర్చిపోవడం కదా. ఎంత చికెన్ తింటివి, ఎన్ని మేకలు తింటివి, ఎన్ని పొట్టేలు తింటివి, ఏమక్క వలకరా? అటు అలిగిపోయిన కొంతమంది సరిగి గునికి మరి దేవుని అద్భుత కార్యం జరగకుండా ఆగిపోయిన వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాలంటే, అద్భుత కార్యం జరిగించాలంటే మర్చిపోకూడదు. మన జీవితం జరిగిన చిన్న కార్యం కూడా జ్ఞాపకం పెట్టుకొని థ్యాంక్స్ చెప్తూ హృదయాన్ని కట్లిపరచుకోకూడదు, మెత్తగా ఉంచుకోవాలి. ఏం బిడ్డ? కట్టించుకోవాలా? మెత్తని చేసుకోవాలా? హృదయం వెంటనే కఠినమైపోద్ది. ఎంత కఠినమైపోద్ది? గోధుమ పిండి పిసికి రొట్టె సరిగ్గా చేయకపోతే, వెంటనే చేయకపోతే ఏమైపోద్దమ్మా? ఆరిపోయి గట్టిగా అయిపోయి రుద్దుతామంటే రాదే. మళ్ళీ కొంచెం తడిపి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, మళ్ళీ కొంచెం వేడిని పోసి మళ్ళా పిసికితే కానీ అప్పుడు కూడా సరిగ్గా రాదు. ఎందుకు? ఆరిపోయిందిగా. పాకం వేస్తారు కొంతమంది అప్పాలు చేసుకోవడానికి. ఆ పాకం వేసేటప్పుడు వాళ్ళు చూసి జాగ్రత్తగా తీసి నీళ్ళలో వేసి పాకం వచ్చిందా లేదా, పాకం వచ్చింది. పొరపాటున కొంచెం మంట ఎక్కువైపోయి పాకం అయిపోయా, ఇది అయిపోయింది. అప్పుడు అయిపోయింది అనుకోండి, గట్టి పెడితే అది తిరిగి పాకానికి వస్తుందా? అద్భుత కార్యం. అదే జ్ఞాపకం చేసుకోకుండా ఇలాగే హృదయం కూడా కఠినమైపోతుంది. ఏ విధంగా అయితే ఆ పాకం సరిగ్గా రాకుండా కఠినమైపోతుంది, అది సరిగ్గా రాదు, పాకానికి రాదు, అయిపోతుంది. కాబట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మనం సరైన పాకం ఉంటాం, ప్రభుని సరైన విధానంలో కార్యాన్ని చేస్తాం. ఈ విషయంలో చూస్తే చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు. ఒక్కొక్క రోజు మనం చూస్తే అద్భుతాలు. యాకోబు, ఏశావు ఇద్దరు ఒక తల్లి పిల్లలే, ఒకే గర్భం నుంచి పుట్టినవాడు, కవల పిల్లలు. అయితే ఏశావుకు ఏ బుద్ధి ఉంది? శరీర సంబంధం బుద్ధి. కనాన బుద్ధులు వచ్చేసాయి. ఏ బుద్ధులు వచ్చాయి? కనాన బుద్ధులు వచ్చాయి. హృదయం కఠినమైపోయింది. అరే బాబు, ఏటకపోతాడు, ఏటాడి మాంసం తెచ్చుకుంటాడు, తింటా ఉంటాడు. వాళ్ళ తమ్ముళ్ళు పెడతాడు తెలియదు. కానీ ఎవరైనా తిన్నా చెప్పని ఒక దిన ఏట ఆడి 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 ఒక్క ఏం చేయాల? జింక పిల్ల దొరకలా, ఒక కుందేలు పిల్ల దొరకలా, ఒక కుందేలు కాదు పూరేలు కూడా దొరకలా. ఏం దొరకలా? ఏది కూడా దొరకపోగా వీళ్ళకి వచ్చేప్పటికి మధ్య ఆకలి అవుతా. మధ్యాహ్నం బాగా అలసిపోయి వచ్చారుగా, ఒరే ఏం వండుతున్నావురా? ఎర్రని పుల్లని ఏమంట చిక్కుడుగాయ వంటకం, ఎర్రని తీయని పుల్లని చిక్కుడుగాయ వంట చేసుకుంటామంటే ఏంట్రా గమనింపు వాసన వస్తుంది, ఇది మేక మాంసంలాగా వస్తుంది కదా అని చెప్పంటే అది మేక మాంసంలాగా ఉంటుంది. ఏది చిక్కుడుగాయ వంట మీరు తిని చూడండి, మటన్తో సమంగా ఉంటుంది. దాన్ని చేసి మంచి విధానంలో పాకం చేస్తే మటన్ ఆడిపోవాలన్నాం, దాని మాంసకృతులే ఉంటాయి ఎక్కువ. కాబట్టి భలే ఉందిరా అంటే, అన్నా నీకు ఇది కావాలంటే ఏం కావాలా? నీ చేసత్వం ఇచ్చేయన్నా, నువ్వు ఇచ్చేస్తే నీ ఇస్తా. అవుతుంది కదా అన్నా, అవునా కదా? నువ్వేమేలా ఈ వంట నీకు కావాలంటే ఏం కావాలి? నువ్వు నీ చేసత్వకి నాకు ఇచ్చే అని చెప్పానంటే, ఒరే ఎవడికి కావాలి పోరా ఆ చేసత్వం హక్కు. దాని అర్థం తెలిసేగా ఆత్మీయత తెలుస్తుంది. ఆత్మశక్తులు గ్రాయమైతే వస్తాయి, మిగతా వాళ్ళకి అర్థం కావు. కాబట్టి సత్యం గుర్తిరగని కారణం బట్టి ఎవడికి కావాలరా పెట్టు, తీసేసుకోపో
అని చెప్పంటనే జ్యేష్ఠత్వ కొట్టేసినాడు. తర్వాత ఇంకోటి వస్తేనే మళ్ళీ ఏం చేసినాడు, మరి వాళ్ళ ఆయన చెప్తున్నాడు, రే నేను చచ్చిపోతానా, నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలా, అడిగి పోయి ఏం చేయాలి, జింక మాంసం తేవాలా, దుప్పి తినాలా. ఆ దుప్పిని పట్టుకురా పోయినాడు ఆట అన్నాడు దొరికింది ఒకటి వేసుకుని లేటుకొచ్చి ఈ లోపల అమ్మ చేసి ఇది లేత మేకపిల్లని తీసుకొచ్చి శుభ్రంగా దుప్పిలాగా చేసి పడేసి వాడిని పెట్టేపించి ఎవరికి, ఆ మేక చరం అంతా వాడికి చెప్పి ఎవరికి, యాకోబు నున్న ఉంటాడంట, ఏశావు చర్మంగల్నోడు అంటే అది రోమంగల్నోడు బొచ్చుకుంటాడు, వీడికేమో నున్న ఉంటాడు. కాబట్టి ఎట్లకంటే ఆ మేక చరమని గుర్తించేసి తగిలిచ్చేసి ఓరా బిడాబు అని చెప్పనేసి శుభ్రంగా ఎత్తిపోతే ఈ స్వరము యాకోబు లాగా ఉంది, పైన రారా ఇట్లా చూద్దాంరా అని చూస్తే ఇది అంతా ఎవరిలాగుంది, ఏశావు చర్మం లాగుంది. ఓకే ఏమన్నా కానీ బాగా చేసింది, శుభ్రంగా తినేసి అయ్యాడు, శుభ్రంగా ఆశీర్వించాడు ఎవరిని, యాకోబుని. ఏశావు వచ్చినాడు బాగా శుభ్రంగా చేసుకొని బాబు అగసాట్లు బట్టి తిప్పలు బట్టి చేసుకొని వస్తే నానా నాకు ఒక్క ఆశీర్వాదం లేదురా అన్నీ వాడుకుపోయినాడు. ఏది మిగిల్చలా, అన్ని ఆశీర్వాదాలు అయిపోయింది, చేరి సువాసన ప్లస్ అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయాయి. చాలా మంది అలాగ పోగొట్టుకుంటారు. వేరే ఆత్మీయ జీవితంలో నీకు ఆశీర్వాదం కావాలంటే, అద్భుత కార్యం జీవితం జరగాలంటే నువ్వు దేవుని కార్యాలు మర్చిపోవద్దు, దేవుని కార్యాలను గుర్తుపెట్టుకొని హృదయాన్ని కట్టిపరచుకోవద్దు, హృదయాన్ని మెత్తన చేసుకో, కాలు ఏదైనా ఉంటే మెత్తన సరి చేసుకో, చక్కపరచుకో. అయ్యా పొరపాటు అయిపోయింది, బ్రదర్ తప్పు అయిపోయింది, బ్రదర్ సిస్టర్ తప్పు అయిపోయింది, ఇది మంచిదమని సరి చేసుకుంటే కఠిన హృదయం మారిపోతేనే దండాలం దేవుడు గొప్ప కార్యం చేయ మొదలు పెట్టాడు. దేవుడి గొప్ప కార్యం మన జీవితంలో కనబడాలంటే, దేవుడు గొప్ప కార్యం జరిగించబడాలంటే ఏం కావాలమ్మా, జ్ఞాపకం తెచ్చు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని మర్చిపోకూడదు. రెండోది హృదయాన్ని ఏం చేయకూడదు, కఠినపరచుకొని జాగ్రత్త. చాలా మంది హృదయాలు సిగిపోయారు, హృదయం కఠినమైపోయింది. కొందరు అక్కలు అంటారు హృదయం పగిలిపోయింది. ఏమైందట, పగిలిపోయిందా? దేవుని కార్యాలు కుటుంబం జరుగుతూ ఉంటే దేవుని కార్యాలు జరిగించబడకుండా నువ్వు ప్రవర్తించి హృదయాన్ని కట్టిపరుచుకొని పగలు కొట్టుకొని నా హృదయం పగిలిపోయింది, ఇరిగిపోయిందంటే వెనక నువ్వు దేవుని కార్యాలు జ్ఞాపకం పెట్టుకుంటే ఇరిగిపోద్దా, పగిలిపోద్దా? ఏమన్నా ఇంకా మెత్తన చేయాలి, ఇంకా లోతైన కార్యాలు తీసుకోవడానికి, అద్భుత కార్యాలు. తర్వాత చూడండి, రెండవదిగా మనం గమనిస్తూ వస్తావా రండి, కీర్తనలు 78:43 వచ్చిన కీర్తనలు 78:43 వచ్చిన ఒక చదవ. అమ్మా ఐగుప్తులో తన సూచక్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. చూసారా, జ్ఞప్తికి తెచ్చుకొనక ఇది చదవమ్మా. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలునది కాలువలను దాని ప్రవాచనలను ఆయన రక్తంగా మార్చినాడు. ఆయన వారి మీదికి జోరీగులను కుప్పగా విడిచాను, ఆయన వారిని తిరివేశాను, కప్పలను విడిచాను, వారిని నాశనం చేశాను, వారి పంటను చీడపురుగులకు ఇచ్చాను, వారి కష్టఫలములను మిడతలకు చూసేంత భయంకరమైపోయింది. ఐగుప్తులకు అలాంటి అద్భుతాలు, అలాంటి కార్యాలు జరిగించి ఇశ్రాయేలు కళ్ళు తెరుస్తూ ఉంటే ఇశ్రాయేలు కళ్ళు తెరవబడకుండా, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుండా వాళ్ళు మర్చిపోయేవారు ఉంటున్నారు. రమ్యమైన దేశం సైతం దాటిస్తూ వచ్చారు. చదవండి 106వ కీర్తన 24 వచ్చింది. కీర్తనలు, వారు రమ్యమైన దేశమును నిరాకరించింది, ఆయన మాట నమ్మకపోయి. అదండి మొట్టమొదటిదేమో హృదయాన్ని కట్టిపరుచుకున్నారు, ఏమైపోయారంటే జ్ఞప్తి చేసుకున్నారు. రెండోదిగా చూస్తే దేవుని మాటని వారు ఏం చేయాలా, నమ్మలేదు. మనం చాలాసార్లు దేవుని మాట నమ్మం. భక్సింగ్ గారిని ఒకసారి అడిగారంట, అయ్యా చేప కడుపులో 3 దినాలు యోనా ఉన్నాడని రాయబడింది మీ గ్రంథంలో, మరి ఏం చెప్పు, నమ్ముతావా అంటే, సార్ ఒక మాట చెప్తున్నాను, యోనా కడుపులో చేప 3 దినాలు నేను రాయబడి ఉంటే నమ్ముతా. ఈ వాక్యం ఏమంటాడు, 3 దినాలు చేప కడుపులో యోనా రాయబడితే నమ్ముతానే కదా. అంత మాత్రమే కాదు, చేప వచ్చి 3 దినాలు యోనా కడుపులో ఉందని చెప్పి రాయబడి ఉంటే నమ్ముతాను.
అది ఏమైనా దేవుని వాక్యాన్ని నమ్ముతాం. నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు గొప్ప కార్యం చేస్తే అద్భుత కార్యం జరిగిస్తూ వస్తాడు. నీకు అద్భుత కార్యం జరగాలంటే నమ్మకపోతే, దేవుని మాట నమ్మకపోతే, దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని కార్యాలు నమ్మకపోతే ఎక్కడండి మర్చిపోతే ఎక్కడ దేవుడు కార్యాలు చేస్తూ వస్తాడు? కాబట్టి దేవుడు అద్భుత కార్యం చేయనట్టుగా దేవుని మాట నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏ రీతిగా ఉన్నా నిన్ను నేను కొలుతును ఏ రీతిగా ఉన్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన వ్యాధి కలిగిన శ్రమయుచిన వ్యాధి కలిగిన శ్రమయుచిన అక్కడ అంటాడు విడువవు నన్ను ఎడబాయు అంటా నువ్వు నాకు తోడుకున్నావు అంటే. కాబట్టి కదా అక్కడ భక్తులు కొంతమంది లాగా పాటలు పాడి అలా సిద్ధపడి వెళ్ళిపోయారు అద్భుతాలు చూసుకుంటాం. మనమైతే ఏమంటాం ఆగిపోయేవారు ఉంటాం. వ్యాధి వచ్చి చెప్పు, కష్టం వచ్చి చెప్పు, నాకు ఇబ్బంది వచ్చి చెప్పు, ఇంకేముంది మాకు అచ్చిరాలేదు ఏది గుడికి పోవడం, ప్రార్థనకు పోవడం, బైబిల్ చదవడం. చాలామంది అలా ప్రవర్తిస్తూ వస్తారు. అచ్చిరాలేదు అనుకోకు, నువ్వు ఎన్ని కష్టాలను దేవుడి వైపు చూడు, దేవుని గొప్ప కార్యం చేస్తాడు. 200 వేలు యోబుకు 200 వేలు చేశాడు. దేవుడు నీ పక్షం చేరాడు. అద్భుతాలు 200గా 200 ఆశ్రయించే ప్రకారం నిన్నే ఆశ్రయించలేదా? లేదా దరిద్రం దిగజారి స్థితిలో ఉన్నాయేమో ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం అద్భుతకారం జరిగించినట్లుగా నువ్వు ఆయన నమ్ముట నీ వల్ల నమ్మవానికి సమస్తము సాధ్యం. దేవుడు అద్భుతకారం చూస్తూ వస్తాం. 3వది చూద్దామా? 2 కీర్తనలు 106వ అధ్యాయం 7వ వచనం చదువు. 106వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండి నీ కృపాబాహుల్యములు జ్ఞాపకము తెచ్చుకొనక ఇండ్రి సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద ఏం చేశారంటండి? తిరుగుబాటు. జ్ఞాపకం తెచ్చుకోకపోతే పోతే రాజకీయం చేస్తారు. ఇక తిరుగుబాటు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తా వచ్చినా, దీన్ని ఆశ్చర్యాలు చేస్తా వచ్చినా అన్ని మర్చిపోయి మరి తిరుగుబాటు చేస్తే న్యాయమేనా? నువ్వు ఊరుకున్నా చాలు, తిరుగుబాటు మాత్రం చేయదు. చాలామంది దేవుని నమ్మిన పిల్లలు గర్విష్ఠులు అయిపోయి ఏమవుతారంటే తిరుగుబాటు చేస్తాను. దేవునింట్లో దేవుని కార్యాల కొరకు తిరుగుబాటు చేసే వరకు ఉంటూ వస్తారు. ఒక ఆమె అంటా ఉంది, అన్న నాకు సేవకుడొద్దు, మేమే జరుపుకుంటాము, మరి కొంత మిగలబెట్టుకొని ఒక మిత్తి వేసుకుంటాం, మేడ వేసుకుంటాం. మేడ తర్వాత ఆడిపోతామా? ఆ మేడలో ఉంటావా? చాలామంది ఇలాగా మాకు సేవకుడు వద్దన్న, ఆ మేడ వేసుకున్నంత మాకు సేవకుడు, ఆ మేడ వేసి లోపల వేసుకోవచ్చే. ఇది సిద్ధపడకపోతే ఆ మిద్దిని కట్టుకుంటా, మిద్దిని దేవుడి విషయంలో కార్యం జరగక, ఆ బిల్డింగ్ కార్యం జరిగి సరక్క, అవకాశం తీరకపోతే ఎడిపోతారు? నరకానికి మోక్ష పోతావా? ఎక్కడ అద్భుతాలు చూస్తావు? కాబట్టి అద్భుతాలు చూసినట్టుగా ఏం జరగాల? 3వదిగా తిరుగుబాటు చేయకూడదు. దేవునికి అప్పగించు. ప్రభాది ఇష్టం, నా విషయం, ఇదిగో దైవజనుడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళదే పంచుకుంటా.
అలాంటి వాళ్ళు కావచ్చు, దేవుడు నియమించారు. వాళ్ళు పంచుకొని వాళ్ళ కార్యాలు కొట్టి నమ్మకంగా జీవిస్తారు. ప్రభా నీకు ఇష్టమైతే మా ప్రభా ఈ కార్యం జరిగించడానికి ఈ విషయంలో నీకు కలిసి సంపద నడుచుకుంటాను. నడుచుకుంటే దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తూ వస్తాడు. నువ్వు తిరుగుబాటు చేయటం మానితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తిరుగుబాటు చేయటం మానిన వారి విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చివరి 2 చదవండి. చివరి 2 వచ్చిన ఆయన మల్లుకుంటాడు. అమ్మా సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయ వారి వద్దకును తిరుగుబాటు చేయటం మాని మల్లుకొన్న వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే చూసారంటండి, ఎక్కడికి వస్తాయంట? యాకోబులో అంటే సియోనులో తిరుగుబాటు చేయటం మానుకున్న వారి వద్దకు ఎవరు వస్తారంట? విమోచకుడు వస్తాడు. విమోచకుడు ఏం చేస్తాడు? చదవండమ్మా. నేను వారితో చేయ నిబంధన ఇదే, నా మీద నీ మీద నా ఆత్మను, నీ నోటి నుంచిన వాక్యమును, నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ ఎంత అద్భుతం కదా. నువ్వు లోబడితే, తిరుగుబాటు చేయటం మానుకుంటే, దేవుడు మన విషయంలో మల్లుకుంటే ఏం చేస్తాడు చూడండి. ఆయన మన నోటి ఉంచిన మాటల్ని మన పిల్లల నోటి నుంచి ఆశీర్వదించాడు. ఇలా తిరుగుబాటు చేయొద్దు, మానుకుంటే దేవుడు నీ విషయంలో మల్లుకుంటాడు. నీ విమోచకుడు నీ ఎత్తుకు వస్తాడు. నీ ఎత్తుకు వచ్చి గొప్ప కార్యం చేయడం చూస్తూ వస్తాడు. తర్వాత చూడండి దేవుని వాక్యంలో 4వ చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 verse 22. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వాళ్ళారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కారులను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తమ వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరిచింది. అమ్మ మీరే ఎరుగుదురు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ చంపితిరి. మరణము ఆయన బంధించుంచలేదు. అసాధ్యం. చూసారంటండి, మీరైతే వారి దుష్టుల చేత సిలువ చంపించారు. కానీ అదే కదా చాలా మంది ఎవరేశారు సిలువను? వేసుకోవాలి చెప్పండి. అద్భుతాలు జరగాలంటే అన్ని చూశారు. ఎవరేసారు చెప్పండి? చెప్పాలి, చెప్తే ఎవరేశారా వేసుకోవాలి సిలువని? చెప్పాలా? ఎవరేసారు వేసుకోవాలి సిలువ వేసి? తన స్వకీయులే ఎవరు వచ్చారు? పూజనీయుడే ప్రభు వాళ్ళు నింద నోందే దయ్యమునే చూచివనకినను దయ్యమును పాటి వాడనిరాయమును వనకినను దయ్యమును పాటిన వాడనిరా. యములు పాటిన వారనిరా ఓ దయామయా రేణుడా నా యేసుప్రభు పూజని యేసుప్రభు పాలు నిన్న నోందే పూజని స్వకీయులే, దేవుని స్వకీయులే, యేసువారి స్వకీయులే అని సిలువేశారు. లేదా మనం ఎన్నిసార్లు సిలువేస్తా ఉన్నాం? దేవుడు అద్భుతకారం జరిగించబడకుండా, దేవుడు ఆశ్చర్యకారం జరిగించబడకుండా మనం ఏ విధంగా దేవుడి నామాన్ని దూషింపాలు చేస్తాం? దేవుడు మహత్కారం జరగకుండా దేవుడిని తిరుగుబాటు చేస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిదేమో ఏం చేయాలండి? ఆయన మాటకు విధేయులవ్వాలి. రెండవదేమో ఏం చేయాలా? ఆయన చేసిన కార్యాలను ఏం చేయాలా? జ్ఞప్తి ఉంచుకొని తిరుగుబాటు చేయకుండా జీవించాలి.
జ్ఞప్తించుకోవాలి. మూడోదేమో తిరుగుబాటు చేయటం మాంతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు. నాలుగోదేమో ఆయన మాట విని ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వస్తాడు. ఆ అద్భుత కార్యాలను మనము ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఆ అద్భుత కార్యాలు వారు ఏం చేశారంట, అద్భుత కార్యాలు చేసినప్పటికీ ఆయన్ని పట్టి ఏం చేశారంట, దుష్టులకు అప్పగిస్తారు. మనం చాలా పర్యాయాలు దుష్టులకు అప్పగిస్తూ ఉంటాం, దేవుని కార్యాలు దుష్చేతికి అప్పగిస్తూ ఉంటాం, దుష్టుల మాట నమ్ముతూ ఉంటాం. వారు ఏం చేస్తారంటే వాళ్ళ స్వమహిమని ఎత్తుకుంటూ ఉంటాం, మహిమను ఎత్తుకునే వారి మాటలే నమ్ముతూ ఉంటాం. స్వమహిమని కాదు, దేవుని మహిమని కాదు. దేవుని ఇంట్లో దేవుని కార్యాల కొరకే ప్రయాసపడే వారిని గుర్తుపెట్టుకోవాలా. వారి కొరకే మనం జీవిస్తూ వస్తే దేవుడు ఎన్నడూ మనం వదిలిపెట్టాడు. ఎన్నడూ మన జీవితంలో గొప్ప కార్యం నేను చెప్పగలను. నా అనుభవంలో దేవుడు నాకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, వారి కొంత దేవుడు నా ఇతరులకి ప్రేరేపోతుంది, ఇచ్చేసి వెళ్ళిపోతా, నిరామయంగా ఉండిపోతా, ఏమీ లేదు నా పర్స్ ఖాళీ. నిన్నటి దినం అయితే వేరే వాళ్ళ పాపం మొన్న మీటింగ్ అయిపోయింది, ఫ్యామిలీ పేరు, ఒక ఆమె అడుగుతా ఉంది, అయ్యా ఏమన్నా ఉందా అంటాం. నా దగ్గర లేదని చెప్పినా, లేదమ్మా అని పోయినా, ఉంటే ఇచ్చిపోయాడు. నేను అడుక్కుంటే ఈయన పోమ్మా అని పోయాడు. ఈయన పో, మరి నేను అడక తినమని చేశాను, అటు అనకూడదు, పో ఈయన పో అని చెప్పని పోయాడు. పేదరాలే పాపం. తర్వాత మళ్ళీ బాధ అనిపించింది, అయ్యో నా దగ్గర కనీసం దేవుడు లేదు కదా అనుకుంటే, సాయంకాలం కల్లా దేవుడు నాకు 1500 ఇచ్చాడు. అప్పుడు ఆమెను ఎత్తుకుంటా పోతే ఆమె లేదు. ఆయన దేవుని నామపేట దేవుని పిల్లలకి మన సాయం చేయడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలకి, దేవుని నామపేట పిల్లలకి ఏదైనా సహకరించే విషయాల్లో మనకు ఆశ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. కొన్నిసార్లు అద్భుత కార్యం చేస్తాడు. మనం ఖాళీగా ఉన్నా సరే దేవుడు మనకి ఇచ్చేసి దేవుడు కార్యం చేయడం చూస్తూ వస్తాం. మనం చాలాసార్లు నీకు ఆశ ఉండాలా, దేవుని ఇంట్లో దేవుని గొప్ప కార్యాలు చూడాలన్న ఆశ, దేవుని గొప్ప కార్యం జరిగించాలన్న ఆశ మరి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ఆ సారేపతి విధవరాలు మొట్టమొదటి అప్పం దేవునికి ఇచ్చేది, ఈ దైవజనునికి ఇచ్చింది. ఏం తక్కువైందా? కాదా? అద్భుతం కాదా? ఆశ్చర్యకరాలు కావా? దేవుడి విధంగా మనలో జరిగించలేడా? జరిగిస్తాడు. జరిగించాలంటే ఏం చేయాలి? మనము దేవుని ప్రభువు యేసుక్రీస్తు అని ఏం చేయాలి? సిలువ వేయకూడదు, దుష్చేతికి అప్పగించకూడదు. ప్రభువు యేసుక్రీస్తు వారి సిలువ చెంత మనం ఏం చేయాలా? మన కష్టాలు తీరిపోతాయి, మన క్షేమం కలుగు. అందుకే సిలువ చెంతకురా, సిలువ చెంతకురా సౌరా, సిలువ చెంతకురా సౌరి, సిలువ చెంతకురా ఎచ్చటలే నెమ్మది ఉంది, ఎవరు ఇవ్వాలి శాంతి ఉంది, ఎచ్చట నెమ్మది ఉంది, ఎవరు ఇవ్వాలి శాంతి ఉంది, సిలువ చెంతకురా సౌరా, సిలువ చెంతకురా సౌరి, సిలువ చెంతకురా. సిలువ చెంత కనబడు, సిలువను ఎత్తుకొని మోరి భరించు, నన్ను వెంబడించేవాడు తన సిలువను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి నువ్వు అంటున్నాడు. నువ్వు ఉపేక్షించుకో, సిలువ ఎత్తుకొని వెంబడించగాని ప్రభువు యేసుక్రీస్తుని సిలువేయకు. ప్రభువు యేసుక్రీస్తుని సిలువేయడానికి కొరకే దుష్టులకు అప్పగించుకు. ఆ అబలంటానండి ఏమంటాను తెలుసా? మగ్దలైన మరియ ఆమె సిలువేయబడి సమాధి చేయబడిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టబడితే ఉదయకాలం పెద్దల కన్నా వెళ్ళి అడుగుతా ఉంది. అక్కడ కావలి వారు ఉంటే వాళ్ళు అడుగుతా ఉంది, అయ్యా నా ప్రభుని ఎవరెత్తకపోయారు చెప్పండి, నేను ఎత్తుకొని వస్తా. ఒక అబల ప్రభువు యేసుక్రీస్తుని ఆయన మోయాలంటే నలుగురు కావాలి, పాడిపోయి ఒక శవాన్ని మోయాలంటే. అయితే ఆమె అంటా ఉంది, నా ప్రభుని ఎవరెత్తకపోయారు చెప్పండి, నేను మోసుకొని వస్తా, నేను తీసుకొని వస్తా అంటా ఉందంటే ఎంత ఇది చూడండి. అప్పగించేదే లేకపోతే ప్రభుని ప్రేమించేది చెప్పండి. మనము అనేక పర్యావరణకి ఏదైనా మంచి జరిగితే ప్రభు దగ్గర ఉంటాం, కష్టం వస్తే అప్పగించి వెళ్ళిపోతాం. నిరామయం ఎవ్వరు ఉండరు. ఒక సేవకుడు అంటున్నాడు మొన్న వచ్చి, అన్న ఆ సంఘం లేకపోతే మనం పోయినామన్నా, పోతే ఆ సంఘంలో కనీసం ఒక్క రుణ పరమార్శించలేదన్నా అంటే చాలా బాధ అనిపించింది. ఏమయ్యా ఎందుకు పరమార్శి? కొన్నిసార్లు దేవుడు ఇచ్చిపెడతాడు, కొంచెం ఓర్చుకోవాలా. అవునన్నా ఓర్చుకున్నాం, దాదాపు 4 రోజులు పడుకున్నానన్నా, కష్టం వచ్చి చాలా బాధ వచ్చి కనీసం ఎవ్వరు మమ్మల్ని పరామర్శించలేదన్నా, ఎవ్వరు మమ్మల్ని కనీసం
బాధికుల ప్రియులు కూడా నాతో సమకాలికలు సైతం నన్ను పరామర్శించలేదంటే చాలా బాధ అనిపించింది. ఒక దినం వాళ్ళు వచ్చారు, అలా ఈ సేవకుడు వద్దు, ఇదేం చేయడం లేదు అని వచ్చాడు. వస్తానే నేను పట్టుకున్నాను. ఏం పట్టుకున్నా అంటే, ఇది మీకు ధర్మమేనా? మీరు అన్ని ఆయన దగ్గర చేయించుకొని అన్ని చెందుకొని ఇప్పుడు ఏమంటారు, ఆయన మాకు ఉద్దానం ధర్మమేనా? ధర్మమేనా అంటే అప్పుడు అనా ధర్మం కాదు. అయితే ఆయన మరి ఇట్లా ఉన్నాడు కదా అని అంటే, బాగలేడు కదా అంటే, బాగున్నప్పుడు వాడుకొని బాగలేనప్పుడు అమ్మేస్తారా, ఇచ్చిపెడతారా? జరిగిన సంగతి చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఒకడు చాలా బాగలేని స్థితిలో ఉన్నాడంట. బాగలేని స్థితిలో ఉంటే యేసు ప్రభువు తనతో నడుస్తున్నాడంట. కొంత దూరం నడిచిన తర్వాత చాలా సిక్ అయిపోయాడు, నడవలేకపోయి పడిపోతే ఇప్పుడు తన భుజాన్ని ప్రభు వేసుకొస్తా తన భుజాన్ని వేసుకొని చాలా దూరం నడిచాడంట. దూరం నడిచిన తర్వాత బాగా చేసిన తర్వాత మరి తను చూస్తే ఈ నడిచిన నడకలని ఎవరు చెప్పంటే, ప్రభా ఎంత న్యాయస్థయ్యా, నేను బాగలేనప్పుడే నడిచావు కాదన్నా, తీరా పడిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టిపోయావు అంటే పిచ్చోడా, నువ్వు నేను నడిచిందేమో కొంత దూరము, నువ్వు పడిపోయినావు, అప్పుడు నా భుజం మీద వేసుకొని ఇదంతా నడిచింది నేనేరా అని చెప్పంటే, అప్పుడు కన్నీళ్లు కార్చుకుంటూ ప్రభా నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోలేకపోయా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయా, నీ ధైర్యం అర్థం చేసుకోలేకపోయా, నీ యొక్క కృపను అర్థం చేసుకోలేకపోయా, నీ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయా, క్షమించు ప్రభా, క్షమించు. అప్పుడు ఆ సందర్భాన్ని ఉద్దేశించే ఆయన ఫుట్ స్టెప్స్ అంటే ఆయన అడుగుజాలు నడుచుకోవడానికి ఇష్టపడమని చెప్పి ఆ ఫోటో తయారు చేశాడు ఒక ఆయన. కాబట్టి ఆయన అడుగుజాలు నడుచుకున్న ఆయన మన కొరకై ఎంతో నడిచినవాడు, మన ప్రతి విషయంలో భారం భరించేవాడు, ఎత్తుకుని మోసేవాడు. అందుకే అంటే బైబిల్ కూడా ఉంటాం యెషయా మరి మీరు సంకరెత్తుకునబడదరు, మోకాళ్ళ మీద ఆడిపోబడదరు, మీరు మోసుకుని పోబడదరు. దేవుళ్ళ మోసుకుని పోయేవాడుగా ఉంటున్నాడు. అద్భుతకాన్ని దేవుడు జరిగించాలి ఇష్టపడుతున్నాడు. మనమే అనేక పర్యాలు ఏం చేస్తాం చెప్పండి, ఆయన మాట వినాం, ఆయన కొరకు కనిపెట్టుకోం, ఏం చేస్తాం, ఆయన అప్పగిచ్చేస్తాం. ఈ కర్మ అని లోక పద్ధతులు ఉపయోగిస్తాం, కర్మ సిద్ధాంతాలు అవి వద్దు. ఈరోజు తీర్మానం చేసుకుంటాం, దేవుడు అద్భుతకాన్ని జరిగించినట్టుగా ఆయన మాట్లాడడానికి తీర్మానం చేసుకున్నాం. 4వదిగా 5వదిగా చూద్దామా రండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. 4వ దాంట్లోనే 14 అయితే 3వ వచనం. యాక్ట్ చాప్టర్ 14:3. కాబట్టి వారు ధైర్యంగా మాట్లాడచ్చు, బహుకాలం గడిపి ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యములకు సాక్ష్యం ఇప్పించుచు ఉండి. చూసారా, దేవుడు మనం ధైర్యంగా మాట్లాడు దేవుని కార్యాలకి ముందుకు సాగిపోతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ వస్తాడు, అద్భుతకార్యాలు జరిగిస్తూ వస్తాడు. మనం ఏం చేస్తాం, ధైర్యంగా మాట్లాడు. దేవుడు నిజంగా చెప్పాలంటే, మేము ఒక స్థలంలో సేవ చేస్తున్నాం. ఆ స్థలము ఇట్లే మీ మాదిరి అడవిలో ఉంటుంది, ఇట్లే మందిరం కట్టుకుని ఇట్లా పెద్ద దూరం, ఊరికి చాలా దూరం, ఇల్లు కనపరం, రోడ్డు కూడా చాలా దూరం. కాబట్టి అక్కడ అన్ని పాపకాలు జరుగుతాయి, దెయ్యాలే ఉంటాయి. నాకు ఇదివరకు ఉన్న సేవకుడు అక్కడ ఉండలా, తేడా ఆ మందిరంలో ఉండకుండా ఆయన ఊర్లో నుంచి పోయి సేవ చేసిపోతాం. కాబట్టి మేము పోయిన తర్వాత చిన్న పిల్లలు, మా పిల్లలు, మేము పోయి డైరెక్ట్గా ఆ మందిరంలో ఉండిపోయాం. అయితే మిగతా ఒక ఆదివారమే కదా సామాను సర్దుకొని వెనక పక్క పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ చదివి కూర్చోబెట్టుకొని 40 మంది ఉండేవారు. 40 మంది కొట్లాడుకొని తెలియని సంఘం అది పెద్ద మందిరం, దీనికి 200 ఉంటుంది, 200 పెద్ద మందిరం. కాబట్టి అంత పెద్ద మందిరం అన్నమాట. కాబట్టి అంత పెద్ద మందిరం ఉంది, 40 మంది ఉంటారు. వారికి మరి చుట్టూ కాంపౌండ్ లేదు, ఏమీ లేదు, కటాంజనం లేదు, ఇట్లా మాది ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఓ భయంకరం. కాబట్టి రకరకాల శబ్దాలు వస్తూ ఉన్నాయంట. వాళ్ళు చెప్తే నేను కానీ ఒక రోజు కానీ సేవకులు పెట్టి బయటకు వస్తే రాత్రి శబ్దాలు వచ్చే నిద్ర లేదాక అంకులు అనే వాళ్ళు సేవకులు కలిగి తిరుగుతారు. మరి కుటుంబం ఉంటే కుటుంబకులు వస్తే అనేవాళ్ళు, అది మాకు నిద్ర లేదు అంకులు, అది దెయ్యాలు ఉంటే ఆడ నుంచి అరుపులు పడుతున్నాయి అంకులు. ఏం చెప్పి ఏ అరుపు వినపడలేదు కదరా, నేను పడుకున్నప్పుడు నేనంటే మాత్రం ఫుల్గా ఎగిరిపోతాను పడుకొని. నేను మాత్రం 2:30 గంటలు వేసి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాను. అంటే దెయ్యం ఎక్కడ వస్తుంది, నేను శుభ్రంగా ఎగరపోతే రాదా, ఏమన్నా వాళ్ళకి 2 గంటలు వేసి ప్రార్థన చేస్తుంటే ఎక్కడ దెయ్యం శబ్దం లేదు, ఏ శబ్దం లేదు, శుభ్రంగా నిద్రపోయేవాళ్ళు పని చేసుకుంటారు. నువ్వు లేకపోతే మాకు నిద్రే లేదు అంకులు అనేవాళ్ళు.
నేను చెప్పేవాడిని ఎంత కాదు ప్రార్థన చేసుకో. అట్లా ప్రార్థన చేసుకున్నాడు. ఒక దినం ఒకడు ఏం చేశాడంటే ఒక ఆమెను తీసుకొని వచ్చాడు ఆ ప్రాంతం ఒక చెట్టు కింద. వస్తా నేను సైకిల్ నిలబెట్టుకున్నాడు. ఆడయ్య ఆడ బురద ఉంటుంది, మన మాదిరి బురద సైకిల్ నిలబెట్టి చర్చి కాడ కొంచెం దారి ఉంటుంది, సైకిల్ నిలబెట్టి అటు పోయినాడు. ఎవడోడు అని చెప్పిన, ఎవడో పెట్టిపోయినాడు. నేను ఎవడో పెట్టిపోయాడు. సైకిల్ తీసుకుని లోపల పెట్టి తాళం వేసిన. తాళం వేసి ఎవడు రాని చూస్తాను. వాడి పేరు చూసి శాంసన్. మన పేరు పిల్లగాడి పేరు యవనస్తుడు శాంసన్. సిగ్గు లేదు, దేవుని మందిరం దగ్గరికి వచ్చి ప్రేమ కలాపం జరిపిస్తారు. పరికి మనడా ఇతే పని చెప్పిన కట్టేస్తా ఫోన్కి జాగ్రత్త. ఎస్ఐకి ఫోన్ చేస్తా ఉంటాడు. సార్ వదిలిపెట్టాడు సార్, ఏమనుకో సార్, నా భవిష్యత్తు పోతుంది సార్, నా జీవితం పోతుంది సార్, నేను వచ్చాను సార్. ఎప్పుడు అనద్దు, ఇది ఏ స్థలం తెలుసా? పరిశుద్ధ స్థలం. ఇక్కడ శాంసన్ పేరు సిగ్గు లేదు, పాపం చేయడానికి పాప కార్యకలాపాలకు ఇది స్థలమా? ఒకప్పుడు ఉన్నదేమో, ఇప్పుడు దేవాలయం ఉంది, దేవుని మందిరం ఉంది. ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత వాడు పోయి ఇంకా ఎప్పుడు రాలా. మళ్ళీ సైకిల్ ఇచ్చి క్షమాపణ చేసి మళ్ళీ చెప్పించాను. ఎస్ఐకి చెప్తే ఫోన్ చేస్తే, సార్ మీరేం చేస్తారు చేసుకోండి సార్, నేను చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఎస్ఐ గారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మనం చెప్పడం కాదు, మనం కొట్టడం కాదు, కానీ మనం భయపించి ఫుల్ భయపించి ఆ దెబ్బతో వాడొకడు ద్వారా ఊరే ఆ పక్కకు రాలేకపోయింది. తప్పుడు దాన్ని తీసేసరికి ఏదైనా తప్పు చేయడానికి అంత ఊరు బయట కదా, ఎవరైనా ఇష్టం. అయితే అద్భుతకారి దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎట్లా ధైర్యంగా ఉండాలా, అయితే పిరికోలేక ఉండాలి. దేవుని కొరకు ధైర్యంగా దేవుడు స్వార్థ చెప్పే విషయం కానీ, దేవుని పవిత్రత కాపాడే విషయంలో, దేవునికి కాపాడే విషయంలో, దేవుని కార్యాల కొరకు నమ్మకుండే విషయంలో ధైర్యంగా ఉండాలి, లేకపోతే పిరికోలేక ఉండాలా? ధైర్యంగా ఉండాలి. వారు ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు కనుక వారి ద్వారా సూచక్రియలు మాత్కారు అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. దేవుడి ఇక్కడ గొప్ప కరచాలు ఇష్టపడుతున్నాడు. ధైర్యం తెచ్చు, భయపడకూడదు, నేనే అన్న దేవుడు అభయం ఇస్తామని మాట్లాడు. నువ్వు సముద్రం లాంటి ఈ లోకంలో ఉన్న ప్రతి విషయం దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు అద్భుత కార్యం జరిగించుకుంటున్నాడు. మరి మనం కూడా ధైర్యం ముందుకెళ్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఏ 40 మంది ఉన్న సంఘంలో 400 మంది అయ్యారు. ఒక 2 నెలలకి 400 మంది అయిపోయి నిండిపోయింది మందిరం. నిండిపోయి స్టెప్స్ కింద ఉంటాయి కదా, కొంచెం కింద వరకు ఆ ఎత్తులు కట్టారు. కాబట్టి స్టెప్స్ మీద కూర్చుండేవారు. నిజంగా కోళ్ళు తిన్నారు, పావురాలు తిన్నారు, టర్కీ కోళ్ళు తిన్నారు, అన్ని పెంచేసి మొత్తం ఎట్లా ఉంటే అవుతున్నాయి. ఏమి ఉంటే అన్ని మందిరం అంతా అదే. చికెన్లు మటన్లు ఏమంటామా కొనేదిలే, ఏది ఈ కోళ్ళు కోసి పెట్టడమే. మరి ఇల్లు తినది కాకుండా ఇళ్ళకి తీసుకుపోవడం నాటుకోళ్ళు అట్లా ఆశ్చర్యించబడ్డాయి. నేను షాక్ అయిపోయినా. ఎట్లా అసలు చెట్లు ఫలాలు తిన్నామండి. ఆడే సీతాఫలం తిన్నాం, పప్పాయి పండు తిన్నాం, తర్వాత చీనాకాయలు కదా, ఈ అరటిపండ్లు తిన్నాం, అరటికాయలు తిన్నాం, ఆడ అరటి చెట్లు వేసి అరటిపండ్లు తిన్నాం. తర్వాత నేరేడు పళ్ళు కొన్ని ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళు పడుతుంది దగ్గర ఫలాలు రావాలంటే. మేము ఊసేసిన అయ్యే గింజలు చెట్లు పెడతాయి, ఆ చెట్లు ఫలాలు తిన్నాం. అంత అద్భుతంగా ఉంటా వచ్చింది. తర్వాత వాటిని ప్రేమించే వాళ్ళు కాక అవన్నీ ఏం చెప్పిపోయింది. ఇప్పుడు చూస్తే సార్ మీరున్నప్పుడు ఊరి ప్రజలు అంటారు, మీరున్నప్పుడు అక్కడ ప్రభావం ఉంది సార్, ప్రభావం చుట్టూ ఇల్లు వచ్చినవాడుక ఆ మందిరం కలగా ఉండదు. ఏంటి కారణం అంటే ప్రభు కొరకే ధైర్యం, ప్రభు కొరకే ధైర్యం ముందుకు సాగితేనే మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, అద్భుతాలు జరిగించబడకపోతున్నాయి. ధైర్యంగా సాగిపోతాం. తర్వాత చూడండి 5 చూద్దామా రండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2 కొరింథీయన్స్ చాప్టర్ 12 వర్స్ 12. సూచక్రియలను అద్భుతములను మహత్కారములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను చూసారా ఏం కనపడతారు? పూర్ణమైన ఓర్మి మనం కలిగి ఉండడం ద్వారా అపోస్తుల యొక్క చిహ్నాలు కనబడతా వస్తాయి. దేవుడు అద్భుతకార్యాలు జరిగించాలంటే మనకేం కావాలా? పూర్ణమైన ఓర్మి ఉందా? ఏదైనా ఒక మాట అన్ని ఎవరు ఒక సంఘ పెద్దాన్ని పడతావమ్మా? పొరపాటున కూడా కాదు. ఏమిటి చేస్తున్నావంటే అంటే నువ్వు చూసినావా, నీవు గట్లా మాట్లాడతావా, గిట్లా మాట్లాడచ్చా సంఘ పెద్ద అనొచ్చమ్మా? ఎంబలకరు చెప్పండి రా, సేవకుడు అనొచ్చా? మళ్ళీ సేవకుడు అనొచ్చమ్మా? తప్పు. వారు నీ మీద నియమింపడ్డవారు, వారు నీ కొరకై కన్నీరు ఖర్చు ప్రార్థన చేసేవారు. తప్పునప్పుడు కరెక్ట్ చేసినప్పుడు తప్పును తప్పుగా ఒప్పుకొని సరి చేసుకోవాలి. కానీ
ఒప్పుకోకుండా మరి తిరుగుబాటు జరిగితే ఇంకో విధంగా ప్రవర్తించడం దేవుడు అద్భుత కార్యాలు చేస్తారా? యేసు ప్రభువారి చిహ్నాలు లేకపోతే మరి ఈ అపోస్తుల యొక్క చిహ్నాలు కనబడతాయా? కొంచెం ఓర్చుకో, పొరపాటు అయిందిగా, ఈ పొరపాటు చేసిన వస్తాను అమ్మ, ఈ పొరపాటు చేసిన వస్తాను, క్షమించు, సరి చేసుకో. కొంచెం ఓర్పు కలిగి ఉంటే దేవుని యొక్క అపోస్తుల యొక్క చిహ్నాలు మన జీవితంలో ఈ పూర్ణ దేవుడు అద్భుతకాలు జరిగిస్తూ వస్తాడు, ఆశ్చర్యకాలు జరిగిస్తూ వస్తాడు. కుటుంబ వ్యవస్థ కూడా అంతే, పిల్లలు గుర్తుపెట్టుకోండి. సమాజ జీవితంలో అంతే, కొంచెం ఓర్పు కలిగి ఉండు. ఒకవేళ ఒకడు అరుస్తాడు, దుర్మార్గం మాట్లాడుతున్నాడు, భర్త తాగుబోతాడు, తాగుబోతు భర్తను వేసుకొని నీవేమో దేవుని నమ్ముకున్నావు, ఇంటికి వస్తున్నావు పోతున్నావు, మంచిదే. అయితే తాగుబోతు భర్త ఎట్లా మాట్లాడుతున్నావు? సచ్చినోడా, అల్లరోడా, తాగొద్దునంటే తాగుతావురా అని చెప్పి తిట్టి బైబిల్ సంకలం పెట్టుకొని వస్తే న్యాయమేనక? నేను మలకరు, న్యాయమేనా? ఏమన్నా మలకరు చెప్పండి మీరు, మేము తాగబోతు కాదంటారు, అలాంటి న్యాయమేనా? వాళ్ళు ఏమంటారు మళ్ళీ, ఈ రోజు తాగి వచ్చింది కొంచెం ఒక అవును చేసుకొని వచ్చినాడు, నువ్వు సచ్చినోడా అల్లనోడా తాగినోడా అని చెప్పంటే మరుసటి రోజు ఏం చేస్తాడు, ఇంకా 2 అవున్స్ ఎగస్ట్ చేసి అని పోల్తా వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తే చంపబట్టి వడ్డీతాడు. ఎవడే నీకు చెప్పింది? నేనంటావు నేను అల్లరోడినా? నిన్న అన్ని మాట జ్ఞాపకూడదు. కానీ ఈరోజు ఎంతడు మరి భార్యని గుర్తుపెట్టుకోడు, నాకు తెలిస్తే కొట్టానా, అలా దిగిపోతే కైపు దిగిపోతే తిట్టినానా? పిల్లరా, మనం దేవుని పిల్లలముగా ఓర్పు, పూర్ణమైన ఓర్పు చాలా ఇంపార్టెంట్. దేవుడు రాకడ వస్తూ ఉంది. వ్యవసాయదారుడు పంట వేసి పంట కొరకై ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటాడో ఓర్పుతో ఓపికతో. చూడండి, మామూలుగా చెనక్కాయ వేసారు అనుకోండి, పాపం ఎలి పంట, పొలాలు నీళ్ళు లేవు, ఏమి లేవు, వర్షం పడితే పండాలి, దాని కొరకై దున్ని విత్తనం వేసాడు, మొలకొచ్చింది, పండుతా ఉంది, మరి మంచిదే స్థితికి వస్తూ ఉంది. తీర కాపు సమయం వర్షం పడలా పడుతుందేమని కాపెట్టుకోండి, పాపం పడకపోయేటప్పటికి ఎండిపోయే పరిస్థితి. ఆ ఓడలన్నీ ఏమైపోతున్నాయి, లొట్లయిపోతున్నాయి, పొలాలు రాకుండా పోతాను. అయినా కనిపెట్టుకొని ఉంటాడు, ఆకాశం తట్టి కనిపెట్టుకొని ఉంటాడు. దేవుడా ఒక్క వర్షం ఇవ్వవా, ఒక్క వర్షం కురిసిందనుకో ఏం చేస్తాడు, ఎగిరి గంతులేస్తాడు. మళ్ళీ ఎగురు గంతులేసి శుభ్రంగా పంట బాపత్తు మంచిగా వచ్చిందనుకో, అయిపోయింది అనుకున్నా, మా పంట బాపత్తు మళ్ళా పని ఓర్పుతో. అప్పుడు తీస్తే తవ్వుతా ఉంటే ఆ చెట్లు పీకుతా ఉంటే, చెనికాయ చెట్లు పీకుతా ఉంటే, అప్పుడు ఏమనుకుంది, కొన్ని కాయలు అనుకున్నాను, ఈ బుడలన్నీ పోయినాయి అనుకున్నాను. అయితే బుడలన్నీ పలి చక్కగా 3 గింజలు వచ్చినాయి. ఎన్ని గింజలు? ఒక్క దాంట్లో చేరు వచ్చినాయంట. 3 గింజల్లాగా దిగబడిపోయింది, పంట విపరీతంగా వచ్చింది. చాలు ఒక 10 కాయలు కాసిన 3 గింజల కాయలు ఏమంటా ఏం మలకరా, పావు 20 రూపాయలు, పావు కాదు లోట, ఆ లోట 20 రూపాయలకి 3 గింజల కాయలు పడ్డాయనుకో ఎట్లుంటాయన్నా? ఇంకొక లోట ఇవన్నీ తీసుకుంటాం. లేకుండా లొట్లు ఇచ్చాను అనుకోండి, పిందులన్నీ ఇచ్చేసి మొత్తం తీసుకొని తింటా ఉంటే పుష్టంటగా నీళ్ళు రావు, అటు గింజలేదు, ఏమంటావునా? ఫలితము పూర్ణమైన ఓర్పుతో ఏ విధంగా అయితే వ్యవసాయదారుడు కనిపెట్టుకుంటాడు, ప్రభు ఇంట్లో, ప్రభు పిల్లలారా, ప్రభు కార్యాల కొరకై పూర్ణమైన ఓర్పుతో కనిపెట్టుకుంటే అపోస్తుల యొక్క చిహ్నాలు కనబడతా వస్తాయి, అద్భుతాలు, మాత్కారాలు, సూచికలు మనం కూడా చూస్తూ వస్తాం. ఆనాడు దేవుడు ఈనాడున్నాడు. నీ కుటుంబ వ్యవస్థలో, నీ జీవితంలో, ఆఫీస్ వ్యవస్థలో, లేకపోతే స్కూల్లోనూ, ఇక్కడ పనిచేస్తున్నాము, అక్కడ దేవుడు కార్యం చేసి సిద్ధంగా ఉన్నాడు. కొంచెం ఓర్పట్టు. ఈ సందర్భంలో ఒకసారి జరిగిన సరిగ్గా ముగించేస్తాను. ఫస్ట్లో బాగా అల్లరిగా ఉండేవాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంత అల్లరంటే, మా ఫ్రెండ్స్తో కలుసుకొని శుభ్రంగా కాలేజీ పోయి సైకిల్ చైన్లు కట్టుకుని గేట్ దగ్గరే ఒకటి కొట్టి లెక్చర్ బయటకు వచ్చి దుమ్ము లేపాలని కాసుకున్నాం. ఆ లెక్చర్ రాలా, ఆ మ్యాథ్స్ లెక్చర్ రాకపోగా మాకు ఆబ్సెంట్ చేశాడు. అది ఏ కోపము. ఫస్ట్ పీరియడ్, 2వ పీరియడ్ ఉంటాం, 3వ పీరియడ్ ఉండేదిలే, డిస్కస్ ఆడికి బెల్లు కొడతారు. ఏ బెల్లు? గంటల బెల్లు. అంతే వెళ్ళిపోయి మ్యాట్నీ షో అన్ని చూసుకోవడం మొత్తం అంతా అయిపోతే అడిగి చేస్తాడన్నా కోపం వచ్చి ఈ మ్యాథ్స్ టీచర్ వస్తాడు 4th పీరియడ్కి, మళ్ళీ ఫస్ట్ పీరియడ్ వచ్చాడు. ఫస్ట్ పీరియడ్ ఏమో ప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పీరియడ్ ఏమో 4th పీరియడ్కి ఇది కనపడలే కదా, పెట్టు ఏంటి ఇంటి కాదు, ఇంటి పెడితే ప్రజెంట్, మరి ఏ పెడితే ఆబ్సెంట్. ఇవన్నీ తీసుకుపోయి మరి అంత దౌడు చేసి ఆ సర్టిఫికేట్ అది రిజిస్టర్ తీసుకుపోయి మేము ఇంటి మార్క్ తీసుకుపోయి గ్రీన్కి తీసుకొని మేము మార్చి పెట్టేసాం. ఏది ఇంటి మార్క్ చేసి ప్రజెంట్ మార్క్ చేసుకుంటే దుర్మార్గులు అంత భయంకరంగా జీవిస్తున్నారు జీవితంలో.
సాగిపోతున్నాం. ప్రేమగల దేవుడు ప్రేమించి రక్షించాడు. రక్షించిన తర్వాత చాలా మంది నా స్నేహితులే నన్ను హేళన చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు, పిచ్చోళ్ళలాగా వాళ్ళతో పరిగెడతాను. అది వరకు నా ముట్టుకోవాలంటే ఏదైనా అడగాలంటే భయం, డబ్బులున్నంత వరకు బాగున్నాయి, మంచిగా పద్యం వాడు ఇప్పుడు ఆడుకుంటా ఉన్నారు. ఏమన్నా ఇది క్రిస్టియన్ అంట, క్రిస్తన మత పట్టుకున్నాడంట, ఏదో పెద్ద బైబిల్ పట్టుకున్నాడంట, రకరకాల మాట్లాడుతూ ఉంటాను. నా బైబిల్లో ఉండేది కొత్త నిబంధన బ్యాగ్లో తీసుకుపోయేవాడు కాలేజీ. ప్రభు నమ్మిన తర్వాత పిల్లరా మరి అంతగా నడిచేది జీవితంలో 90, 86, 87 ప్రాంతం పిల్లరా అలా సాగిపోతున్న సమయంలో ఎగతాలు చేస్తూ ఉంటే ప్రభు అద్భుతంగా ప్రభు ప్రేమించి 85 సంవత్సరంలో రక్షిస్తే ప్రభు కొరకు ఎన్ని అవమానాలను సహించని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు నాకు ఓర్పిస్తూ వచ్చాడు. కనుక్కున్న తల్లి ఆహారం పెట్టిన సెకండ్ ఇయర్లో ఇంట్లో బియ్యం పంపించలేకపోయింది. ఇంట్లో పండుతాయి వెంటనే బియ్యమే నీకు దేవుడు ఇస్తాడు బావ, ఆ దేవుడిని అడుగుపో, మా ఇంట్లో చెడగొట్టినావు నువ్వు. అరే లోకంలో పాపంలో చెడిపోయినప్పుడు మాత్రం ఎప్పుడు ఏమల్లా, అల్లరికి తిన్నప్పుడు ఏమల్లా, దుర్మార్గం వచ్చామల్లా ప్రభు యేసుక్రీస్తు నమ్ముకుంటే అవమానం, ప్రభు యేసుక్రీస్తు ఇంట్లో చెల్లిపో అనే కాడికి తిన్నే ఆహారం పెట్టి తరిమేసిన వారు ఈ లెక్క. అప్పుడు విశ్వాసంతో పోయి బతికిన 3 దినాలు ఉపవాసం తర్వాత అప్పుడు నేర్చుకున్న విశ్వాసం. 3 దినాలు ఉపవాసం ఉంటే ఇట్లే బయట మరి ఆ ఊరు బయట ఉండేది మా రూమ్, కొంచెం చివరి చెరువు ఉంటుంది, చెరువు పక్కనే ఉంటుంది, పక్కన ఉంటుంది. అది అక్కడ దెయ్యం ఉంది, నాకు తెలియదు. 200 రూపాయలకి 200 రూపాయలు మరి ఇది మంతకి 40 రూపాయలకి ఇచ్చారు. 2 రూపాయలకి ఎందుకంటే అక్కడ దెయ్యం ఉందంటే ఎవడు ఉన్నాడు. అప్పుడు 200 అంటే 20,000 సమానం ఇప్పుడు. కాబట్టి 40 రూపాయలకి ఇచ్చాడు. 40 రూపాయలకి ఇస్తే 40 రూపాయలు రెంట్ కట్టుకొని పైసలాడి లే ఆ గుట్టకెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటే చెరువులో నుంచి వస్తూ ఉంటే ఆ చెరువులో కొత్త నోట్లు 10 రూపాయల నోట్లు, కొత్తవి సీల్డ్ నోట్లు, అసలు పిన్ని కూడా చేయలే, ఏదో మామూలుగా ఎత్తారు కదా అట్లా కొత్త సీల్డ్ నోట్లు గాలి కొట్టుకొని వచ్చి తగులుకున్నాయి. ఒకటి కనపడతా ఉంటే నా ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు, రే మీదారంటే నీ పిచ్చి పెట్టిందిరా, ఇప్పుడు నువ్వు మమ్మల్ని చేస్తారావా అని. లేదురా ఇరునిదిరా అంటే వాడు నాదని తీసుకోవచ్చు, భయం తీసుకోలేదు. తర్వాత ఇంకో దగ్గరికి పోతే ఇంకోటి 40 రూపాయలు దొరికిపోతే ఆ 40 రూపాయలు తీసుకెళ్ళి మరి రెంట్ కట్టేస్తే ఎంత అద్భుతం. ప్రభు అద్భుత కార్యం చేసేవాడు. మరి అంత తాపల దారిని పోయే గట్టి మొప్పులు మోసుకుపోతున్నాం వాళ్ళ సిస్టర్స్ని, మరి ఆ అక్కారల్ని, అమ్మ మీరేమైనా పైసలు పోయాయా గుట్టిగా అడుగుతూ ఉంటే అయ్యా మాదేం తీసుకుపోవచ్చుగా. ఇట్లాంటి పాడుబుద్ధులు లేవు ఇప్పుడు, వాళ్ళు కాకపోతే తీసుకుపోతాం, భక్తుడు తీసుకెళ్ళిపోతాం. వాళ్ళు తీసుకోలే. అప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళి రెంట్ కట్టి ప్రభువుని మహింపరుస్తారే. ఒక దినాన నీళ్లు కొట్టుకొని వస్తాను. భయంకరం ఊరు ఏకమైపోయి ఏదో పాపకార్యం ఆ అమ్మాయి జరిగిపోయింది వాళ్ళ ఊళ్ళో, మాకు సంబంధం లేదు. నేను నీళ్లు కట్టుకుని దేవుడు నమ్ముకొని కాబట్టి ప్రత్యేకంగా బోరింగ్ కొట్టుకొని తీసుకొచ్చుకుంటా ఉంటే ఊరు ఏకమైపోయింది. వాడే చేస్తుంటాడు. ఊరు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పింది, ఈయన కాదు, ఈయన దేవుడు నమ్మకం ఎవరో నాకు తెలియదు, ఈయన కాదు అని చెప్పడని స్టాప్, కర్రలు కత్తులు తీసుకొచ్చేదంతా మొత్తం కూడా. ఒకప్పుడు అదే వీధుల్లో మా దగ్గర రావాలంటే భయం, దుర్మార్గంగా మరి రాజకీయవేత్తలు తిరిగిన వాళ్ళం. అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు, నిరాశ్రయుడిగా ఉన్న బిందికి నీళ్ళు కొట్టుకొని వస్తాను నా పాటిని. ఊరంతటి ఏకమైతే ఊరంతటిని ఆపేసి ఇట్లా దేవుడు ఆపేసాడు శక్తుల్ని. పిల్లరా ఊరిని ఆపేసేది. పిల్లరా ఎందుకు ఈ సంగతి చెప్తున్నా అంటే దేవుడు మన పక్షం ఉంటే, దేవుని ఓర్పుతో మనం కనిపెట్టుకుంటే దేవుడు ఎన్నడూ సిగ్గుపడిన అద్భుత కార్యం జరిగిస్తూ వస్తాడు. మనం దేవుని కొరకే నమ్మకం ఉండాలి. దేవుని కొరకు చదువుట్లోను, దేవుని ఇంటికి వచ్చుట్లోను, దేవుని ప్రార్థించట్లోను, దేవుని కార్యం జీవించట్లోను ఈ విధంగా సాగిపోతూ వస్తే దేవుడు కార్యం చేస్తాడు. 5 విషయాలు చెప్పుకున్నాం కదా, చెప్పండి. మొట్టమొదటి అక్కలు చెప్పాలి. చెప్పండి అమ్మా. దేవుడు అద్భుత కార్యం చేయాలంటే ఏం చేయాలా? అక్కలు ఫస్ట్ ఏం చేయాలి? దేవుడు జరిగించే కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దానికి విధేయులు కావాలి. ఏం కావాలా? మొట్టమొదటి విధేయత. దేవుడు అద్భుత కార్యం చేయాలంటే విధేయులుగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తూ వస్తాడు. రెండవదిగా అన్నోళ్ళు జ్ఞాపకం చేసుకో. ఏం చేయాలా? మర్చిపోకూడదు. మర్చిపోయాను, ఈ సంగతి మర్చిపోయాను, ఆ సంగతి మర్చిపోయాను. ఎక్కడి నుంచి జీవితంలో అద్భుత కార్యం దేవుడు అద్భుతారం చేసినట్టుగా ఓర్పుతో జ్ఞాపకం కలిగి ఉండు, కృతజ్ఞత కలిగి ఉండు. ప్రభు కార్యం చేస్తూ వస్తాడు. 3 అక్కలు చెప్పాలి.
తిరుగుబాటు చేయడం మానాలా, యేసు వైపు మలుకో. దేవుడు గొప్ప కార్యం చేయడం చూస్తూ వస్తాం. తర్వాత 4వది అన్నోళ్ళు ఆయన మాటలకు విని లోబడాలా. అవి ఏమైనా కానీ ఆయన మాటలు లోబడు, దేవుడు గొప్ప కార్యం చేయడం చూస్తాం, అద్భుతాలు చూడడం చూస్తూ వస్తాం. దేవుని మాటకు లోబడితే దేవునికి అద్భుతాలు చేయడం చూస్తూ వస్తాం. కనిపెట్టుకో. నేను చెప్పాను కదా, దేవుని భక్సింగా దగ్గరికి వచ్చి ఒక చేప కడుపులో యోనా అంటే ఎట్ నమ్ముతావంటే, అయ్యా ఈ దేవుని వాక్యంలో ఒకవేళ యోనా కడుపులో 3 దినాలు చేప బతుకుందని చెప్పని రాయబడి నమ్ముతాను చెప్పని ఛాలెంజ్ చేశాడు. అలాగా ఈ గ్రంథం యొక్క సత్యాన్ని గుర్తిరుగుతూ వచ్చాడు, మాట నమ్ముతూ వచ్చాడు. మనోడా దేవుని మాటను నమ్మి వాగ్దానం నమ్మి జీవించే వరకు ఉంటే దేవుడు అద్భుతాలు చూస్తూ వస్తాం. ఇప్పుడు 5వదిగా అందరూ చెప్తాం. ఓర్పు కలిగి ఉంటే అపోస్తుల యొక్క చిహ్నాలు, అపోస్తుల కార్యం అద్భుతాలు, అది ప్రభు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు మన కాలంలో మన దినాల్లో ఓర్పు తన క్రియను కొనసాగించాలి. గొప్ప ద్రోహకార్యం జరగకుండా దేవుడు కాపాడతాడు. చాలా మంది సత్యం తెలియక కుటుంబ వ్యవస్థ, కుటుంబ విచ్ఛిన్నం, భార్యాభర్తలు. తర్వాత మరి చాలా మందికి సత్యం ఓర్పు లేక ఏం చేస్తారంటే కుటుంబ వ్యవస్థలకి, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో దేవుని మానేశారన్నా. అంతా ఒక అంటాడు, ఏమంటాడు సార్ అన్న, ఆడంతా 3వ సంఘం అన్న నేను పోవాలన్నా, ఆడంతా 2వ సంఘం అని నేను పోవాలన్నా. ఇంకా 3 రోజులు 2 రోజులు పెట్టుకుని తెస్తావా? మనకి ఏ కులం అండి? ఏ కులం చెప్పండినా? ఏ కులం? ఒకప్పుడు పాప కులం, ఇప్పుడు ఏ కులం? పరిశుద్ధ కులమేనా? లే, మా తోక ఉంటుంది. ఏమమ్మా చెప్పండి అమ్మా. ఆ తోకలు పెట్టుకొని ఆ తోకుండోళ్ళతోనే సావాసం, ఆ తోకుండోళ్ళతోనే సంబంధం. నువ్వు తోకొద్దు. ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకే ప్రాణం పెట్టి సమాజం నిల్లేచాడు. ఆ రక్తుల కడమని మనం పరిశుద్ధ కులానికి చెందిన వారం, పరిశుద్ధ మరి ఈ ప్రజలు కొంతమంది సేవకులు అంటాం. ఏమంటే మనమంతా సేవకులం. ఏమంటా మన బక్కతి ఒకటి సత్య నరకనే పోతాం. పాప కులం నుంచి పరిశుద్ధ కులానికి వచ్చాం, అంతేగాని మరో కులం లేదు. నేను పరిశుద్ధం. ఇప్పుడు మాకు ఒకప్పుడు నాశనపురానికి చెందిన వాడిని. ఇప్పుడు నా అడ్రస్ ఏంటంటే పరలోక రాజ్యం, స్థిరమైన పునాది గల పట్టణం పెట్టినాం. ఆ రాజ్యం నాది. ఈ లోకంలో ఈ పౌరసత్వం కాదు, నా పౌరసత్వం పరలోకం ఉందండి. ఆ గురి కలిగి జీవించాలి, ఓర్పుతో ఆ గురి కలిగి ఆ పట్టణం సుధించుకోవడానికి మనం సిద్ధపడాలా, మన కుటుంబీకులు సిద్ధపరచాలా, మన బంధువులు సిద్ధపరచాలా, మన స్నేహితులు సిద్ధపరచాలా, మన గ్రామ ప్రజలను సిద్ధపరచాలి. అప్పుడే ప్రభు గొప్ప కార్యాలు చూస్తూ వస్తాం. అద్భుత కార్యాలు చేయాలి దేవుడు ఇష్టపడుతున్నాడు. అద్భుత కార్యాలు ధరించమంటాడు. ఉదయం ఫస్ట్ లెసన్లో 5 చూస్తూ వచ్చాం, సెకండ్ బైబిల్ స్టడీలో 5 చూస్తూ వచ్చాం. కాబట్టి 10 సార్లు ఈ 10 మర్చిపోకుండా గట్టిగా పట్టుకో. నమ్ముతూ నీ వల్ల నమ్మవానికి సమస్య. దేవుడు గొప్ప కార్యం ఆ విధంగా చేయదు కదా. ప్రభు కార్యం జరిగించుకో, మనం మన ప్రభుకి అప్పగించుకోం. రండి ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. పద్మూరు రాజు సేవకుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకమైన కూడిక కలిగి ఉండడానికి చూపిన స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. దాసుడు మొదలైన సంఘాన్ని మమ్మల్ని నడిపించే స్తోత్రాలు. మీ కృపా దయను బట్టి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాను. మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలను చూడాలంటే ప్రభువా ఈ యొక్క విషయాలు తీసుకొస్తూ వచ్చాం. నిజమే ప్రభువా, మా జీవితంలో కొన్ని విషయాల్లో మేము దానికి భారంగా ఉంటున్నాం. దయతో క్షమించండి, కలిగించండి ప్రభువా. సరైన విధానంలో మీకు అనుమతించే విధానంలో మా జీవితాలు ఉండడానికి అనుగ్రహించవలసి మనం చేస్తున్నాం.
కలిగించండి. ప్రేమానమ్మకమైన మా పట్ల తండ్రి వచ్చిన వారి స్తోత్రాలు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ దాసులైన వారి నుంచి పరిచయంలో సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. మిగతా సమయంలో కూడా జీవించండి. మధ్యాహ్నం నుంచి కూడా పరిచయంలో సహాయపడి తోడ్పడవలసిన చేస్తున్నాం. ప్రతి అవసరం మీకు ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రం. మహిమాగత ప్రభావాలు దాసు మంచి వాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రార్థన దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. సమయంలో మహిమదాసు ఇప్పుడే ఉంటాడు, అప్పుడే ఉంటాడు. ఎదురు మళ్ళా కొన్ని అనౌన్స్మెంట్ చేస్తాడు. కూడా 10 నిమిషాలు చివరి కాల్ చేసుకుని ఆయన చేస్తాడు. తర్వాత